కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపారి దుర్గమ్మ ఆలయంలోని హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 9,59,300 రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మోటార్ బైక్ను సీజ్ చేశారు. నలుగురు నిందితులలో 2 మైనర్లు. నాకు ముందు పెట్టుకుంటే అయితే ఆ దుర్గమ్మ దేవాలయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హుండీ పగలగొట్టి హుండీ తీసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత కొంత దూరంలో పోయి పొలాల్లో చూస్తే ఆ హుండీ పొలంలో ఉండే డబ్బులంతా తీసుకొని కొంత చిల్లర ఉంటే పడేసి మిగతా ఉండే సొత్తునంతా క్యాషు అంతా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ యొక్క సమాచారం మీద మేము అదే రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేశాం. కేసు రిజిస్టర్ చేసి విచారణలో భాగంగా ఈరోజు నలుగురిని మేము స్వాధీనంలో తీసుకున్నాం. దాంట్లో చెంచు రఘు మరియు బీజే మోతి అనే వీరిద్దరు, ఇంకా 2 చట్టంతో విభేదించబడిన వాళ్ళు 2 ఉన్నారు. వీళ్ళని స్వాధీనంలోకి తీసుకొని మన కల్లెపేరి లోని దుర్గమ్మ గుడి వద్దకు వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ హుండీని తీసుకొని ఊరి బయటకు తీసుకుపోయి దాన్ని పగలగొట్టి దాంట్లో ఉండే నగదు మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే దీంట్లో ఉండే 4వ వ్యక్తి, చట్టంతో విభేదించబడిన 4వ వ్యక్తి వీరికి సహకరించడం జరిగింది. అయితే ఈరోజు విచారణలో భాగంగా మాకు కొంచెం రాబడిన సమాచారం మేరకు ఈరోజు వీళ్ళందరినీ స్వాధీనంలో తీసుకొని విచారిస్తే వీళ్ళ వద్ద నుంచి 9,59,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నగదు నేరంలో ఉపయోగించిన మోటార్ బైక్ను కూడా స్వాధీనంలో చేసుకుని వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.